రైట్ బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఐడిపిఎల్ భూముల కబ్జాపై టీ సర్కార్ సీరియస్ అయింది. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది రేవంత్ సర్కార్. సుమారు 4,000 కోట్ల విలువైన భూములపై విజిలెన్స్ విచారణ జరగనుంది. ఇప్పటికే ప్రాథమిక వివరాలు సేకరించారు మేడ్చల్ కలెక్టర్. కొద్ది రోజులుగా ఐడిపిఎల్ భూ కబ్జాలపై ఎమ్మెల్యే మాధవరం, ఎమ్మెల్సీ కవిత పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. దీంతో నిజాలు నిగ్గు తేల్చేందుకు ఎంక్వైరీకి ఆదేశించింది ప్రభుత్వం. ఐడిపిఎల్ భూముల కబ్జాపై టీ సర్కార్ సీరియస్ అయింది. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది రేవంత్ సర్కార్. సుమారు 4,000 కోట్ల విలువైన భూములపై విజిలెన్స్ విచారణ జరగనుంది. ఇప్పటికే ప్రాథమిక వివరాలు సేకరించారు మేడ్చల్ కలెక్టర్. కొద్ది రోజులుగా ఐడిపిఎల్ భూ కబ్జాలపై ఎమ్మెల్యే మాధవరం, ఎమ్మెల్సీ కవిత పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. దీంతో నిజాలు నిగ్గు తేల్చేందుకు ఎంక్వైరీకి ఆదేశించింది ప్రభుత్వం. ఐడిపిఎల్ భూముల కబ్జాపై టీ సర్కార్ సీరియస్ అయింది. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది రేవంత్ సర్కార్. సుమారు 4,000 కోట్ల విలువైన భూములపై విజిలెన్స్ విచారణ జరగనుంది. ఇప్పటికే ప్రాథమిక వివరాలు కూడా సేకరించారు మేడ్చల్ కలెక్టర్. కొద్ది రోజులుగా ఐడిపిఎల్ భూ కబ్జాలపై ఎమ్మెల్యే మాధవరం, ఎమ్మెల్సీ కవిత పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. దీంతో నిజాలు నిగ్గు తేల్చేందుకు ఎంక్వైరీకి ఆదేశించింది ప్రభుత్వం. రైట్ బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఐడిపిఎల్ భూముల కబ్జాపై టీ సర్కార్ అయితే సీరియస్ అయింది. విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశించింది రేవంత్ సర్కార్. సుమారు 4,000 కోట్ల విలువైన భూములపై విజిలెన్స్ విచారణ జరగనుంది. ఇప్పటికే ప్రాథమిక వివరాలు కూడా సేకరించారు మేడ్చల్ కలెక్టర్. కొద్ది రోజులుగా ఐడిపిఎల్ భూ కబ్జాలపై ఎమ్మెల్యే మాధవరం, ఎమ్మెల్సీ కవిత పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. దీంతో నిజాలు నిగ్గు తేల్చేందుకు ఎంక్వైరీకి ఆదేశించింది ప్రభుత్వం. ఐడిపిఎల్ భూముల కబ్జాపై టీ సర్కార్ సీరియస్ అయింది. విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశించింది రేవంత్ సర్కార్. సుమారు 4,000 కోట్ల విలువైన భూములపై విజిలెన్స్ విచారణ జరగనుంది. ఇప్పటికే ప్రాథమిక వివరాలు కూడా సేకరించారు మేడ్చల్ కలెక్టర్. కొద్ది రోజులుగా ఐడిపిఎల్ భూ కబ్జాలపై ఎమ్మెల్యే మాధవరం, ఎమ్మెల్సీ కవిత పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. దీంతో నిజాలు నిగ్గు తేల్చేందుకు ఎంక్వైరీకి ఆదేశించింది ప్రభుత్వం. రైట్, ఇక ఐడిపిఎల్ భూముల కబ్జాపై రేవంత్ సర్కార్ అయితే సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఐడిపిఎల్ భూములకు సంబంధించి ఒక చర్చ గత 2-3 రోజులుగా నడుస్తుంది. ఐడిపిఎల్ భూములకు సంబంధించి ఆల్మోస్ట్ 360 సర్వే నెంబర్లో 150 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు ఆల్మోస్ట్ 4,000 కోట్ల రూపాయలకు చెందినటువంటి 4,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల కబ్జాలకు గురవుతున్నాయంటూ మాధవరం కృష్ణారావు వర్సెస్ కవిత మధ్యలో మాటల యుద్ధమే నడుస్తోంది. కవిత భర్త పైన ఆరోపణలు చేస్తూ మాధవరం కృష్ణారావు చాలా సంచలన కామెంట్లు చేశారు కబ్జాకు సంబంధించి. ఆ తర్వాత కవిత కూడా దానికి సంబంధించి నా భర్త ఇప్పటివరకు ఎప్పుడు కూడా రాజకీయాల్లో బయటకు రాలేదు, ఆయన పేరు కూడా రాలేదు, సో అట్లాంటి వ్యక్తిని ఈరోజు రాజకీయాల్లోకి లాగుతున్నారంటూ కవిత క్లారిటీ ఇస్తూనే
మాధవరం కృష్ణారావు పైన ఆయన కుమారుడి పైన కబ్జా ఆరోపణలు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ కూడా విచారణకు ఆదేశించింది. సో ఆల్మోస్ట్ దీంట్లో అంటే మాధవరం కృష్ణారావు కూడా చాలా కామెంట్ చేస్తున్నారు. అది ఇందిరానగర్ అక్కడ పేదల నివాస స్థలాలు ఉన్నాయి, దానికి అధికారులు కూడా ఇప్పటికే పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది నివాసానికి సంబంధించి. సో పేదలు జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ కూడా మాధవరం కృష్ణారావు ఇప్పటికే దానికి సంబంధించి ఒక సంచలనమైనటువంటి కామెంట్ కూడా వేయడం జరిగింది. మరోవైపు మేడ్చల్ కలెక్టర్కి ఫిర్యాదు కూడా వేయడం జరిగింది. ఐడిపిఎల్ నుంచి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేడ్చల్ కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఐడిపిఎల్ భూములు అన్యక్రాంతమవుతున్నాయి, వీటిపైన చర్యలు తీసుకోవాలి, కబ్జాలకు గురవుతున్నాయంటూ కూడా ఫిర్యాదులు వెళ్ళడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఆల్మోస్ట్ 4,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూముల విషయంలో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆ భూములను కాపాడాలంటూ గతంలో అధికారుల్ని కోరినా కానీ, ఎన్ని ఫిర్యాదులు చేసినా కానీ పట్టించుకోలేదు, ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోలేదంటూ కూడా ఇటు ఐడిపిఎల్ నుంచి ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. మోరోవర్ కొంతమంది కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ సర్వేయర్లతో కలిసి ఈ భూములను పంచుకున్నారంటూ ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు కాదు 2026లో మనం 2025లో మనం మాట్లాడుతున్నాం. బట్ 2017లోనే అంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. సో అప్పటి నుంచే కబ్జాలకు గురవుతోందంటూ అప్పటి నుంచే లేఖలు అందిస్తున్నాం, మేము కలెక్టర్లకు లేఖ రాస్తున్నామంటూ కూడా ఐడిపిఎల్ సంబంధించినటువంటి ఉద్యోగులు చెప్తున్నారు. మరోవర్ వీళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. సో గతంలో ఈ ఏదైతే ఐడి భూములకు సంబంధించి ఈ ఆక్రమణలు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా రసాయనాలకు సంబంధించి ఎరువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎవరైతే సుధాన్స్ పంత్ ఉన్నారో 2017లోనే అప్పుడున్నటువంటి కలెక్టర్ ఎంవి రెడ్డికి కూడా లేఖ రాసినాం. సో ఆల్మోస్ట్ 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములు అప్పుడే కబ్జాకు గురయ్యాయంటూ మీ ఆరోపణలు చేసిన 2017లోనే. బట్ రాను అది ఇంకా చాలా తీవ్రంగా మారుతోంది. ఇప్పటికే ఆల్మోస్ట్ దీంట్లో వందలాది ఎకరాలు ఇప్పటికే దీంట్లో ఆల్మోస్ట్ 4,000 కోట్ల విలువైనటువంటి భూములపైన కబ్జా గురవుతున్న 150 ఎకరాల వరకు కూడా ఇది అన్యక్రాంతం అవుతున్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. కూకట్పల్లిలో ఉన్నటువంటి 376 సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ సర్వే నెంబర్లో ఇక్కడ కబ్జాలకు గురవుతోందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మోరోవర్ దీంట్లో మాధవరం కృష్ణారావుతో పాటు ఆయన కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ కొడుకు వీళ్ళంతా కూడా కబ్జాలు చేస్తారంటూ కూడా కవిత ఆరోపిస్తున్నారు. బట్ వీళ్ళే కాదు, వీళ్ళతో పాటు ఎమ్మెల్సీ కవిత తన భర్త కూడా రియల్ ఎస్టేట్ రంగంలోకి చెందినటువంటి కొంతమంది వ్యాపారులకి భూములు కట్టబెట్టారు, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల హస్తం ఉందన్నటువంటి ఆరోపణలు కూడా గతం నుంచి ఉన్నాయి. అంటే ఒకవైపు నలుగురి మీద ఆరోపణలు ఉన్నాయి, ఇంకోవైపు ఈ ఇద్దరు పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనా కానీ ఇది ఐడిపిఎల్కి సంబంధించినటువంటి భూములు కాబట్టి ఈ భూములు గతంలోనే 100 ఎకరాల్లో కబ్జాలకు గురవుతున్నటువంటి ఆరోపణలు వచ్చాయి. ఈరోజు వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి మాటల యుద్ధంతో ఐడిపిఎల్ భూములు ఆల్మోస్ట్ 150 నుంచి 200 ఎకరాల వరకు కూడా ఇవి కబ్జాలకు గురవుతున్నాయంటూ వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది. సో దీనిపైన ఒక సమగ్రమైనటువంటి విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశించడం జరిగింది. ఐడిపిఎల్ కేటాయించినటువంటి మొత్తం భూములు దరిదాపు 900 ఎకరాలు ఉంది. సో 900 ఎకరాల్లో ఇందులో కొంత రెస్ట్రిక్టెడ్ జోన్ ఏదైతే ఉందో అది 22A చేర్చాలంటూ, ఆ తర్వాత మిగతా ఏదైతే కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నాయో వాటిపైన అడ్డుకట్ట వేయాలి అంటూ కూడా, అంటే అధికారులు ఎవరైతే పర్మిషన్స్ ఇస్తున్నారో పేదల కోసం అని చెప్పి ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పేసి నివాస యోగ్యాలకని వాటికి అడ్డుకట్ట వేయాలి, ఈ భూములను కాపాడాలంటూ కూడా ఇప్పటికే దీనిపైన ఒక కంప్లైంట్స్ కూడా రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనా కానీ ఈ ఆక్రమణలకు సంబంధించి ఒక సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో ఏమేమి నిజాలు బయటికి తేలబోతాయి, ఎవరెవరు ఈ భూములకు సంబంధించినటువంటి కబ్జాలో ఉన్నారు, ఎవరెవరు కబ్జా చేశారన్నటువంటి పూర్తి విషయాలు తేలేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఐడిపిఎల్ భూములకు సంబంధించినటువంటి 900 ఎకరాల్లో ఆల్మోస్ట్ 150 నుంచి 200 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ కబ్జా గురవుతున్నటువంటి భూములు ఇప్పుడు రాజకీయ రగడకు కారణమవుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. అటు మాధవరం కృష్ణారావు వర్సెస్ కల్వకుంట్ల కవిత మధ్యలో మాటల యుద్ధమే జరిగింది. అటు కృష్ణారావు పైన వచ్చినటువంటి ఆరోపణలు ఆయన ఖండిస్తున్నారు, కవిత భర్త అనిల్ పైన చేసినటువంటి కామెంట్స్ని ఇటు కవిత కూడా ఖండిస్తూ దానికి సంబంధించి ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలంటూ కూడా కవిత చెబుతూనే గతం నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2014 నుంచి ఎవరెవరు ఏమేమి అక్రమాలు చేస్తారో అన్నీ బయట పెడతాం, ఏదో రోజు నేను ముఖ్యమంత్రి అవుతాం, ముఖ్యమంత్రిని అయిన తర్వాత వీళ్ళ భరతం పడతానంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్ కొంత అఫ్కోర్స్ రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారినా కానీ ఏదేమైనా కానీ ఇది ఐడిపిఎల్ భూములకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం ఏం నిగ్గు తేల్చుతుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది సిరి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.
రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ మల్కాజ్గిరిలో దారుణం చోటు చేసుకుంది. 7 ఏళ్ల చిన్నారిని మేడపై నుంచి తల్లి మోనాలిసా పడేసింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నుంచి ఇక్కడ నిలబడేసరికి ఒక్కసారి దండమని పడితే ఈ పిల్లలు ఏంది ఎప్పుడు ఏదో ఒకటి పడేస్తారు అని అంటున్నా. చూసే వరకు పాప ఇక నేనైతే మొత్తుకుంటూ ఉరికిన అటు ఇటుగా అప్పుడే బ్లడ్ పోతుంది ఇట్లా. ఎందుకు జరిగిందమ్మా? ఎందుకు పడేసింది? ఆమెకు మెంటల్ అంట మరి అంటుండ్రు వాళ్ళు. మాకు తెలియదు మరి 6 నెలల నుంచి అయితే చూస్తున్నాం మంచిగానే పోతుంటే వస్తుంటుంది అంతే. కానీ ఆమెతో ఎప్పుడు మేము మాట్లాడలేదు. ఎప్పుడు జరిగిందమ్మా ఇది? 2 తర్వాత అంతే, 2-15 నిమిషాలు. పాప ఎంత? హైదరాబాద్ మల్కాజ్గిరిలో దారుణం చోటు చేసుకుంది. 7 ఏళ్ల చిన్నారిని మేడపై నుంచి తల్లి మోనాలిసా పడేసింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఆ తల్లి ఇంత దారుణానికి ఎందుకు ఒడిగట్టింది? ఆమె మానసిక పరిస్థితి ఏంటి? డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని యొక్క వసంతపూరి కాలనీలో యొక్క దారుణ ఘటన చోటు చేస్తుంది. అయితే 3 సంవత్సరాల చిన్నారి, అంటే 7 సంవత్సరాల చిన్నారి షారోని ఒక 3 అంతస్తుల భవనం పై నుంచి కూడా తల్లి కింద పడేసి మరి హత్య కూడా చేసింది. దీంతో స్థానికులు గమనించి పాపను హాస్పిటల్కు తరలించారు. అంతలోపే కొద్ది గంటల్లోనే పాప కూడా చనిపోయింది. అయితే మొత్తానికి చూస్తే 7 సంవత్సరాల చిన్నారి షారోని మేరీని ఒక 3 అంతస్తుల భవనం పై నుంచి కన్న తల్లి మోనాలిసా ఎందుకు యొక్క దారుణానికి ఒడిగట్టిందనే దానిపైన కూడా ప్రజెంట్ పోలీసులు యొక్క దీనిపైన దర్యాప్తు జరుపుతున్నారు. ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంది, అంతేకాకుండా కుటుంబ కలహాల నేపథ్యంలో ఇది యొక్క ఘటన చోటు చేస్తుందా, ఇంకా ఏదైనా విషయం ఉందా అనే దానిపైన కూడా ప్రజెంట్ యొక్క పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మొత్తానికి మాత్రము యొక్క విషాద ఘటన మాత్రము మల్కాజ్గిరిలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే కసాయి తల్లి తన 7 సంవత్సరాల కూతురుని ఇంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏముంది, అసలు 3 అంతస్తుల భవనం పై కింద పడాల్సిన అవసరం ఏముంది అనే దానిపైన కూడా ప్రజెంట్ స్థానికులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ యొక్క ఘటన పైన పోలీసులు మాత్రం దర్యాప్తు జరిపిన దాని తర్వాత నిజాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. పరకామణి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏఐని వినియోగంలోకి తేవాలని టీటీడీకి సూచించింది. అలాగే టీటీడీలో అవుట్సోర్సింగ్ నియామకాలు సరికాదని స్పష్టం చేసింది హైకోర్టు. పరకామణి కేసును సాధారణ దొంగతనంలా చూడలేమంది. కానుకల రూపేణా వచ్చిన సొమ్ము చోరీతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిపింది. పరకామణి నేరం దొంగతనం కన్నా ఎక్కువ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది ఏపీ హైకోర్టు. పరకామణి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏఐని వినియోగంలోకి తేవాలని టీటీడీకి సూచించింది. అలాగే టీటీడీలో అవుట్సోర్సింగ్ నియామకాలు సరికాదని స్పష్టం చేసింది హైకోర్టు. పరకామణి కేసును సాధారణ దొంగతనంలా చూడలేమంది. కానుకల రూపేణా వచ్చిన సొమ్ము చోరీతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిపింది. పరకామణి నేరం దొంగతనం కన్నా ఎక్కువ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది ఏపీ హైకోర్టు.
పరకామణి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏఐని వినియోగంలోకి తేవాలని టీటీడీకి సూచించింది. అలాగే టీటీడీలో అవుట్సోర్సింగ్ నియామకాలు సరికాదని కూడా స్పష్టం చేసింది హైకోర్టు. పరకామణి కేసును సాధారణ దొంగతనంలా చూడలేమంది. కానుకల రూపేణా వచ్చిన సొమ్ము చోరీతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిపింది. పరకామణి నేరం దొంగతనం కన్నా ఎక్కువ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది ఏపీ హైకోర్టు. నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఊరట దక్కింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్ షీట్ను ఈడీ అధికారులు దాఖలు చేసింది. అయితే ఈ కేసును పరిగణలోకి తీసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఊరట దక్కింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్ షీట్ను ఈడీ అధికారులు దాఖలు చేసింది. అయితే ఈ కేసును పరిగణలోకి తీసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, రీసెంట్గానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఈ కేసుకు సంబంధించి నేషనల్ హెరాల్డ్కు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. విచారణ జరపడంతో పాటు దానికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ ఏదైతే ఉంటుందో ఆ ఛార్జ్ షీట్ను కూడా దాఖలు చేయడం జరిగింది. రైట్, అంతవరకు బాగానే ఉంది. నేషనల్ హెరాల్డ్కు సంబంధించినటువంటి పూర్తి వ్యవహారంలో మాతృ సంస్థ అయినటువంటి ఏజేఎల్ ఏదైతుందో ఆ ఏజేఎల్కు సంబంధించి బలవంతంగా కుట్ర అనేటటువంటి కోణం ఏదైతుందో అదంతా కూడా జరిగింది అనే దానితో పాటు మనీ లాండరింగ్ కూడా ఈ మొత్తం వ్యవహారంలో ఉంది అనేటటువంటి అభియోగాలు అయితే ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి వ్యవహారం, ఈ పేపర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అంతా కూడా జరిగింది అనేటటువంటి కోణాలు అయితే బయటకు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీకి సంబంధించి, రాహుల్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళిద్దరి ప్రమేయానికి సంబంధించి అనేది చాలా కీలకం. వాళ్ళిద్దరి ప్రమేయం ఉంది అనే విధంగా కూడా జరిపినటువంటి దర్యాప్తు ఏదైతుందో దానికి అనుగుణంగా కూడా ఛార్జ్ షీట్ రెడీ చేయడం. అలా రెడీ చేసినటువంటి ఛార్జ్ షీట్ను ఢిల్లీ హైకోర్టు ఏదైతుందో ఢిల్లీ హైకోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు, ఈడీ అధికారులు దాఖలు చేశారు. వన్స్ ఆ ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి కోర్టు మొత్తం వాటన్నిటిని కూడా పరిశీలించింది. వన్స్ పరిశీలించిన తర్వాత దానిని ఆ ఛార్జ్ షీట్ను అంటే ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకోవడానికి అంటే దీన్ని బేస్మెంట్ ఏదైతే ఉంటుందో ఛార్జ్ షీట్ అనేది అందులో వాట్ ఏం జరిగింది, జరగడానికి గల కారణాలు ఏంటి, స్కామ్కు సంబంధించినటువంటి మొత్తం కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఛార్జ్ షీట్లో ఉంటాయి. కానీ అలా దాఖలు చేసినటువంటి ఈడీ అధికారులు దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో ఆ ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకొని అంటే ఫర్దర్గా ముందుకు వెళ్ళాలన్నా కానీ, ఫర్దర్గా ఏదైనా ఆదేశాలు ఇవ్వాలన్నా కానీ ఈ ఛార్జ్ షీట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. ఒక కేసుకు ఛార్జ్ షీట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఈడీ అధికారులు దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకోవడానికి ఢిల్లీ హైకోర్టు అయితే నిరాకరించింది. అందుకు గల కారణాలన్నింటినీ కూడా పూర్తిగా కూడా వివరించడంతో ఇక ఈడీ అధికారులు మరొక ఛార్జ్ షీట్ను అంటే ఇప్పుడు దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దాన్ని నిరాకరించారు కాబట్టి మరొక ఛార్జ్ షీట్ను దాఖలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు. రైట్, విశాఖ పోర్టు అధికారుల తీరుపై సీనియర్ సిటిజన్స్, క్రీడాకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీజుదారుడిపై ఉన్న కోపంతో సీనియర్ సిటిజన్స్, క్రీడాకారులను ఇబ్బంది పెడుతున్నారు పోర్టు అధికారులు. వాకింగ్ చేసేందుకు సీనియర్ సిటిజన్స్ కి పాసులు ఉన్నప్పటికీ పోర్టు అధికారులు అనుమతించడం లేదని మండిపడుతున్నారు.
పాస్ ఉన్న వారిని లోపలికి అనుమతించాలంటూ గేటు బయట నిరసనకు దిగారు స్థానికులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్, విశాఖ పోర్టు అధికారులు ఎందుకు అక్కడున్న స్థానికులను గేట్ లోపలికి రానివ్వకుండా ఆపుతున్నారు? థ్యాంక్ యూ శ్రీసాగర్. ఏదైతే విశాఖపట్నం పోర్టు అధికారుల యొక్క తీరుపై విశాఖపట్నం వాసుల్లోనైతే తీవ్ర ఆగ్రహాలు ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా విశాఖపట్నం పోర్టు కళావాణి స్టేడియం ని వేరొక ప్రైవేటు వ్యక్తి ఇచ్చిన నేపథ్యంలో అతను సక్రమంగా మెయింటైన్ చేయట్లేదని వారికి పరిపరి విధాలుగా నోటీసులు కూడా జారీ చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి సంబంధించిన ప్రతినిధులు కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా కోర్టుకి అనుకూలంగా గౌరవ న్యాయస్థానం ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో వెంటనే కోర్టు సంబంధించిన అధికారులు సిబ్బంది అందరూ కూడా ఆ యొక్క పోర్టు కళావాణి స్టేడియం ని నిన్న హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అయితే జరిగింది. అయితే గతంలోని ముఖ్యంగా పోర్ట్ స్టేడియం అంటే ఇటు పేద మధ్య తరగతి క్రీడాకారుల అందరికీ ఒక రకమైన గ్రౌండ్ అంతా ఏర్పాటు చేసిన నేపథ్యంలో అలాగే సీనియర్ సిటిజన్స్ కి సంబంధించిన వారు కూడా అక్కడ మార్నింగ్ వాక్స్ ఇవన్నీ చేస్తుంటారు. దానికి మినిమం పేమెంట్ గా కొంత రుసుము తీసుకొని వాళ్ళందరినీ కూడా లోపలికి ఎలవ్ చేస్తారు. ఒక్కసారిగా విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి సంబంధించిన లోపలవన్నీ కూడా కోర్టు అథారిటీస్ నిన్న సీజ్ చేసిన నేపథ్యంలో ఇవాళ ఎవరిని కూడా లోపలికి అలౌ చేయడం నేపథ్యంలో అక్కడికి రాజ్నేష్ ఎక్స్క్లూజివ్ గా కొన్ని వీడియోస్ కూడా తీసుకుంది. అక్కడికి వచ్చిన క్రీడాకారులు అలాగే ఎవరైతే ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ వాకింగ్ వస్తారో వాళ్ళందరూ వాళ్ళు చేసిన తప్పుకి మమ్మల్ని ఎందుకు లోపలికి పంపించట్లేదు, మా దగ్గర మంత్లీ కార్డ్స్ అవి కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా కోర్టు అథారిటీకే మేము మెయింటైన్ కడుతున్నప్పటికీ కూడా మమ్మల్ని లోపలికి పంపించకుండా ఇట్లా ఆపడం ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ ఇలా ఆపే ప్రయత్నం ఏమైనా ఉన్నా కూడా మాకు ముందుగానే ఒక ఇంటిమేషన్ ఇచ్చినట్లయితే మాకు మేము కొంత మేరకు రాకుండా ఉంటాము. అలాగే పోర్టు సెక్రటరీని కలిసి మేము వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తామని వాపోతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క యువ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో హాకీకి సంబంధించి అలాగే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా ఇక్కడ సెక్యూరిటీలో లోపలికి పంపించకపోవడం పట్ల విశాఖపట్నం వాసులు ముఖ్యంగా క్రీడాకారులకు సంబంధించిన తల్లిదండ్రులందరూ కూడా పోర్టుకి సంబంధించిన కళావాణి స్టేడియం దగ్గర అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాకు రెగ్యులర్ గా లోపలికి పంపించినట్లయితే అంటే ప్రైవేట్ కి సంబంధించిన వ్యక్తి ఏదో పొరపాటు చేయడం మమ్మల్ని లోపలికి ఎలా చేయకుండా ఉండడం ఎంతవరకు కరెక్ట్? దీనిపైన పోర్టు అధికారులు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని మమ్మల్ని లోపలికి ఎలా చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి రాజ్నేష్ ద్వారా పోర్ట్ అథారిటీకి విశాఖపట్నం వాసులు కోరుకుంటున్నారు. శిరిసాగ. రైట్, థ్యాంక్ యూ నందకుమార్. మెడికల్ కళాశాల పీపీపీ విధానంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. పీపీపీ విధానంలోనే మెడికల్ సీట్లు పెరుగుతాయని మంత్రి శ్రీనివాస్ స్పష్టం చేశారు. పేదలకు సరైన వైద్యం అందాలనే దృఢ సంకల్పంతో చేస్తుంటే వైసీపీ అడ్డుకుంటుందని మండిపడ్డారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన 4 కాలేజీలకు ఇంకా నిధుల కొరత వెంటాడుతోందని, అప్పట్లో మంజూరైన 17 వైద్య కళాశాలల నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేకపోయారని మంత్రి కొండపల్లి ప్రశ్నించారు. మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్ మీద ఒక తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు. ఆ సబ్జెక్ట్ మీద మీరు అవగాహన కావాలంటే నేను చర్చించడానికి రెడీగా ఉన్నాను. మీరు అవగాహన లేకుండా ప్రజలకి వెళ్ళి తప్పుదోవ పెట్టి ప్రజల్ని రాంగ్ సైడ్ మీరు తీసుకువెళ్ళి ప్రజలకి లేనిపోయిన మాటలు చెప్పి మీరు ఒక తప్పుడు సంకేతాన్ని మీరు ఇస్తున్నారు. 30 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎయిర్పోర్ట్స్ని పీపీపీ మోడల్లో స్టార్ట్ చేయబట్టే ఈరోజు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ, ముంబై కానీ, బెంగళూరు కానీ వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్స్ కింద తయారయ్యేవి. పీపీపీ మోడల్లో ఎటువంటి ఓవర్ కాస్ట్ అయితే మాత్రం పబ్లిక్కి రాదు. ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతైతే మీకు ఏ ఫెసిలిటీస్ అయితే మీకు ఉన్నాయో అదే ఫెసిలిటీసు పీపీపీ మోడల్లో ఉన్నటువంటి హాస్పిటల్ కాలేజీలో కూడా వస్తాయి. అటు విద్యా వ్యవస్థ అయినా అవ్వచ్చు, వైద్య వ్యవస్థ అయినా అవ్వచ్చు. విద్యా వ్యవస్థలో 100% సీట్స్ ఉంటే మీకు 50% ఫ్రీ సీట్స్ ఉంటాయి, 35%
పేమెంట్ కేటగిరీ బి ఉంటుంది, అలాగే కేటగిరీ సి 10% ఉండి నాన్ లోకల్ కోటా కూడా 5% ఉంటుంది గవర్నమెంట్ కాలేజ్. ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో 17 కాలేజీల్లో 4 కాలేజీలు మాత్రమే వాళ్ళు ప్రారంభించారు. 4 కాలేజీల్లో కూడా ఇంకా ఒక్కొక్క కాలేజీలో 500 కోట్లు ఖర్చు పెట్టాల్సింది ఉంది. ఈరోజు మనం విజయనగరం మెడికల్ కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. విజయనగరం మెడికల్ కాలేజ్ సుమారు 2 సంవత్సరాల క్రితం అక్కడ పని అయిపోయింది. 2-3 సంవత్సరాలు అయింది పని అయిపోయింది. ఎందుకు అయిపోయింది? నాబార్డుకి యూసీ సర్టిఫికేట్, యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, ఫండ్స్ మళ్ళించారు, దానివల్ల కన్స్ట్రక్షన్ అయిపోయింది. వికారాబాద్ జిల్లా దోమ మండలం రాకొండ గ్రామంలో అర్ధరాత్రి చోటు చేసుకున్న హింసాత్మక ఘటన కలకలం రేపింది. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అర్జున్పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన అర్జున్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి ముసుగు వేసుకొని వచ్చిన వ్యక్తి అకస్మాత్తుగా అర్జున్పై దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. కడుపుపై 3 చోట్ల తీవ్ర గాయాలైన అర్జున్ అక్కడికక్కడే కుప్పకూలడంతో గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నన్ను ఇంకా నా నామినేషన్ విత్డ్రా కోసం డబ్బులు ఇచ్చి నేను ఇట్లా నామినేషన్ విత్డ్రా చేయండి అనే ఉద్దేశంతో కూడా అడగడం జరిగింది. నేను దేనికి అసలు ఆశపడలేదు. నేను ప్రజల సేవ కోసమే ఆలోచించిన. మా తాండా, మా ఊరు గురించి, చైతన్యం గురించి నేను ఎన్నో ప్రసంగాలు మాట్లాడినా. నిన్న రాత్రి 11 గంటల సమయంలో నన్ను ఇట్లా దాడి చేయడం జరిగింది. ఒక 2 కత్తిపోట్లకు గురైనా నేను రాత్రి. ఎవరో ఒక వ్యక్తి మాత్రమే దగ్గర వచ్చి, అంటే సాధారణంగా మన ముందు నుంచి వెళ్ళిపోతున్నట్లు వచ్చి ఇట్లా దాడి చేయడం జరిగింది. దాని తర్వాత నేను అయోమయ స్థితిలో ఉండి నాకు కావాల్సిన స్నేహితులందరినీ పిలిచి ఇప్పుడు హాస్పిటల్ పరిస్థితులలో ఉన్నాను. రైట్. వికారాబాద్ జిల్లా దోమ మండలం రాకొండ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. స్వతంత్ర అభ్యర్థి అర్జున్పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసినట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిపై కత్తులతో గుర్తు తెలియని వ్యక్తులు యొక్క ఘటన మాత్రము వికారాబాద్ జిల్లా దోమ మండలం రామకొండ గ్రామం అభ్యర్థి పైన రాత్రి అతని పైన ఒక కత్తులతో దాడి చేసి పరారయ్యారు. అయితే అర్జున్ అనే ఒక వ్యక్తి నామినేషన్ కూడా వేస్తూ, అయితే నామినేషన్ వేసిన క్రమంలోనే కొంతమంది అతని పైన కక్షపూరితంగా దాడి చేయడం మాత్రం ప్రధానంగా ఇటు స్థానికులు చెప్తున్నారు. అయితే అర్జున్ కి తీవ్ర గాయాలయ్యే అతను ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ప్రజెంట్ అతను ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. అంతేకాకుండా అర్జున్ కి కడుపు వైపు భాగంలో పాటు ఇంట్లో కూడా కత్తులతో దాడి చేసిన ఘటన కూడా చూస్తున్నాము. అయితే దీనిపైన పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. అసలు ఈ దాడి ఎవరు చేశారనే దానిపైన కూడా ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. మొత్తానికి చూస్తే ఆ పక్కన ఉన్న స్నేహితులు ఫోన్ లో మాట్లాడుతుండగా ఒక్కసారిగా వచ్చి దాడి చేశారు. దాని తర్వాత ముఖానికి మాస్క్ వేసుకొని మరీ వచ్చి దాడికి పాల్పడ్డారని మాత్రం ప్రధానంగా పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే మొత్తానికి అతని ఆరోగ్య పరిస్థితి మాత్రము ఇంకా కొంత సమయం పడుతుంది మెరుగుపడాలంటే, దానికి సంబంధించి కూడా అని చెప్పి డాక్టర్స్ కూడా చెప్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా త్వరలో నిందితులను పట్టుకుంటామని చెప్పి కూడా దోమం పోలీసులు కూడా అంటున్నారు. రైట్. థ్యాంక్ యూ పవన్.